కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించడం లేదు? కేసీఆర్ అద్దిరిపోయే వ్యూహం. తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ పై పోరాటం చేసే విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. విద్యుత్ కొనుగోలు విషయంలో తనను విచారణకు హాజరు కావాల్సిందిగా అందిన నోటీసులపైనే ఘాటుగా లేఖ ద్వారా స్పందించారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో మాత్రం అంతగా ఆసక్తి చూపించడం లేదు. పార్టీ కేడర్కు చేస్తున్న సూచనలు చూస్తూ ఉంటే ఇప్పటికిప్పుడు పార్టీ తరపున కాంగ్రెస్ పై పోరాటాలు విమర్శలు చేసినా కలిగే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చినట్లుగా కనిపిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ 100 రోజులు గడువు విధించుకుంది. ఆ గడువు ముగియడంతో ఆ హామీలపై నిలదీసే విధంగా పోరాటాలు చేస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించినా ఇప్పుడు మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలపై విమర్శలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అనేది అందరికీ ప్రశ్నగానే మారింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే విషయంలో పార్టీ నేతలు ఎవరు తొందరపడొద్దు అని, ఇప్పటికిప్పుడు విమర్శలు చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు అని, ప్రజల మూడ్ను బట్టి ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధం కావాలి అని కేసీఆర్ భావిస్తున్నారు. తొందరపాటు నిర్ణయాలతో పోరాటాలు మొదలుపెట్టినా ప్రజల్లో ఆదరణ ఉండదు అని సూచిస్తున్నారట. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు కూడా పూర్తవడంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాలు చేపట్టినా పెద్దగా కలిసొచ్చేది ఉండదు అని, అనవసరంగా పార్టీ కేడర్ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు, కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పార్టీ నేతలకు సూచిస్తున్నారట. అయితే ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ముందు చూపుతోనే కేసీఆర్ తన వైఖరిని మార్చుకోవడానికి కారణమట.